ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక మనమేది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. ప్రజలారా, అపోస్తలుడైన యోహాను ఈ విధముగా అంటున్నాడు, మనము దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన దృష్టికి అంగీకారమైనవి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము దేవుణ్ణి ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని. ప్రజలారా, మన తండ్రియే మనకు సమస్తమును దయచేయువాడు. మనకేమి కావాలన్నా మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరను ఆలకించి వాటిని మనకు అనుగ్రహించును. యెహోవా ఈరేగా, దేవుడే సమస్తమును చూచుకొని మనకు కావాల్సినవి దయచేయుచున్నాడు. మనకి ఏ అవసరతలు ఉన్నా, మనకు హృదయ వాంఛలు ఉన్నా వాటిని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తే తప్పక దేవుడు వాటిని అనుగ్రహించును. అయితే మనము విశ్వాసంతో అడగవలెను. అలాగుననే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకిష్టలుగా జీవింపవలెను, నీతిగా యథార్థముగా జీవింపవలెను. ఆయన ఆజ్ఞ ఏదనగా తన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలను అన్నదియే అని అపోస్తలుడైన యోహాను సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, ఈలాగున మనము పాటిస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రియుల యొక్క, ఆయన బిడ్డల యొక్క మొరను ఎందుకు ఆలకించెడు? అయితే మనము ఏమి అడుగుచున్నామో పరిశీలన చేసుకొనవలెను. మంచివి అడుగుచున్నామా? దేవుని దృష్టిలో ఆయన చిత్తంలో ఉన్నవి అడుగుచున్నామా? లేక దేవుని దృష్టికి హేయమైనవి, ఆయనకు విరోధమైనవి అడుగుచున్నామా? మన కొరకు అడుగుచున్నామా? లేక ఇతరులు పతనమవ్వాలని, వారికి హాని కలగాలని, వారు ఓడిపోవాలని అట్టి ఈర్ష్యలు, క్రోధములు కలిగిన కోరికలు దేవుని సన్నిధిలో అడుగుచున్నామా? మనము ఉపయోగించుకొనుటకు అడుగుచున్నామా? లేక ఇతరుల మీద పంతంతో, పోటీతో, అహంకారము, గర్వము చూపుటకు మన దేవుని యొద్ద అట్టి అవసరతలు, కోరికలు అడుగుచున్నామా అని మనము పరీక్షించుకొనవలెను. ప్రజలారా, మనము దేవునికి అయిస్తులుగా జీవించి, విచ్చలవిడి కార్యములు జరిగించి, దేవునికి విరోధంగా జీవించి, ఇప్పుడు వచ్చి దేవుని యొద్ద కోరికలు, అవసరతలు అడిగితే ఎలాగున మనము దేవుని యొద్ద నుండి పొందగలుగుదుము? పోన్ని పశ్చాత్తాపపడి మన చెడు జీవితంను విడిచిపెట్టి దేవుని యొద్ద మనకు కావాల్సినవి అడుగుచున్నామా? లేదు. ఆయనకు విరోధంగా జీవిస్తూనే అట్టి వాటిని విడిచిపెట్టకుండానే మనకు కావాల్సినవి అడుగుచున్నాము. పాపములో జీవిస్తూ దేవా నన్ను దీవించు అంటే ఎలా? తప్పుడు మార్గంలో సంపాదించు దేవా వీటిని రక్షించు అంటే ఎలా? పాపము జరిగిస్తూనే, వ్యసనాలకు బానిసలు అవుతూనే వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టక వాటినే కొనసాగిస్తూ దేవా నన్ను కాపాడు, నాకు ఆరోగ్యము దయచేయమంటే ఎలా? ప్రజలారా, మనము మొదట దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకిష్టులుగా జీవిస్తే మనకు దేవుడు ఖచ్చితంగా దయచేయును, మన కోరికను సిద్ధింపజేయును. ఆయన నామములో మనం ఏమి అడిగినను దేవుడు మనకి అది అనుగ్రహించును. కానీ ఏవి అడుగుచున్నామో పరిశీలించుకొనవలెను. అడిగిన వాటిని, ప్రార్థనలో మొరపెట్టిన వాటిని పొందుకున్నామన్న విశ్వాసము కలిగి ఉండవలెను. దేవుడు ఇచ్చేంత వరకు ఓపికతో కనిపెట్టి ఉండవలెను. తగిన సమయమునందు దేవుడు సమస్తమును చక్కగా చేయును. అది చిన్నవైనా పెద్దవైనా మొదట మన దేవుణ్ణి అడుగుదాం. ఎందుకనగా ఆయన బిడ్డలకు, ఆయన ప్రియులకు ఆయన తప్పక అనుగ్రహించును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీరు అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు నా నామంలో ఏది అడుగుటలేదు కనుకనే మీకు ఏమీ దొరుకుటలేదు అని చెప్పిన ప్రభువా తండ్రి, మీ నామంలో విశ్వాసంతో అడుగుటకు మాకు సహాయము చేయుము. మా హృదయవాంఛలు తీర్చే దేవుడు మాకు ఉన్నాడు. ఆయన మా సమస్యలు తీర్చును, మా ఆశలు, మా కోరికలు ఆయన సఫలము చేయును అని విశ్వసించి మీ సన్నిధిలో పెట్టి విశ్వాసంతో మీ చిత్తమైన వాటిని అడుగుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.